హాయ్ వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. ఈ వీడియోలో మనం 20,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనుక్కోవచ్చు అనేది చూద్దాం. నేను ప్రీవియస్గా మన ఛానల్లో అండర్ 15,000 బెస్ట్ మొబైల్స్ అని, అండర్ 25,000 బెస్ట్ మొబైల్స్ అని 2 వీడియోస్ చేశాను. ఈ వీడియో మనకు 15,000 కంటే కొంచెం ఎక్కువ స్పెండ్ చేయగలం, కానీ 25,000 వరకు వద్దు, 20,000 లోపు ఉండేట్లు కొన్ని మొబైల్స్ అయితే సజెస్ట్ చేయండి అనే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మనం 15,000 కంటే కొంచెం ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయగలిగితే 20,000 బిలోనే మనకు మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్స్, అలాగే మనం స్పెండ్ చేసే అమౌంట్కి మంచి వాల్యూ ప్రొవైడ్ చేసే మొబైల్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఈ వీడియో మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, కాబట్టి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ లిస్ట్లో ఒకటి మొబైల్స్ ప్రీవియస్గా అబౌట్ 20,000 బిలో 25,000 ప్రైస్ లిస్ట్లో ఉండేటివి, కానీ ఇప్పుడు వీటి ప్రైసెస్ కొంచెం తగ్గాయి కాబట్టి వీటిని నేను అండర్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో సజెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ మధ్యకాలంలో వివో వాళ్ళు లాంచ్ చేసిన ఒక మంచి మొబైల్ గురించి అయితే చెప్పుకుందాం. అదే వివో T3 Pro. మనం చెప్పుకోబోయే ఈ లిస్ట్లో ఈ మొబైల్ ఒక ఆల్రౌండర్ మొబైల్. యాక్చువల్గా T3 అల్ట్రా కూడా బాగానే ఉంటుంది, కానీ దాని ప్రైస్ రఫ్గా 30,000 వరకు ఉంటుంది. కానీ ఈ T3 Pro మాత్రం మనకు కొంచెం అటు ఇటుగా 20,000 రూపాయలకే దొరుకుతుంటుంది. ఇది మనకు అన్ని ఆఫర్స్ కలుపుకుంటే రఫ్గా ఒక 20,500 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. సో ఆ ప్రైసింగ్లో ఈ మొబైల్ అనేది చాలా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఇందులో కర్వ్డ్ డిస్ప్లే కూడా ఉంటుంది. ప్లస్ ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా OS సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లు వివో వాళ్ళది కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది, ఇందులో కూడా బాగుంది. ప్లస్ ఇందులో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్ అయితే ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవాలి. డిస్ప్లే పరంగా కూడా ఈ మొబైల్లో మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అలాగే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా దీంట్లో ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ ఉండడం వల్ల ఈ మొబైల్ని ఎవరికైనా సరే ఈ ప్రైస్ రేంజ్లో ఈజీగా రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మోటరోలా గురించి మాట్లాడుకున్నట్లయితే 2 మొబైల్స్ ఉన్నాయి. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఒకటి, మోటరోలా ఎడ్జ్ 50 నియో ఒకటి. ఎడ్జ్ 50 ఫ్యూజన్లో చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. దీంతోపాటు 5000 mAh బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్లో కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలాగే IP68 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రైస్ రేంజ్లోనే వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీని ఛార్జింగ్ స్పీడ్ అనేది బాగా తక్కువగా ఉంటుంది, పెద్దగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి మనకు. కానీ నైట్ టైం పడుకునేటప్పుడు ఛార్జింగ్లో పెట్టేసి మార్నింగ్ వరకు అలాగే వదిలేస్తుంటారు కొంతమంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. ఈ ప్రైస్ రేంజ్లో మనకు IP68 రేటింగ్ ఇవ్వడం అనేది బాగుంది. ప్లస్ దీన్ని వేగన్ లెదర్ బ్యాగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీని మైనస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకు HDR ప్లేబ్యాక్ అయితే సపోర్ట్ చేయదు. అంటే యూట్యూబ్లో మనం HDR క్వాలిటీతో వీడియోస్ అయితే చూడలేమన్నమాట. ఈ ప్రాసెసరే దీన్ని సపోర్ట్ చేయదు. కానీ ఈ మొబైల్ యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి వీవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ మనం మోటరోలాలోనే ఇంకొక మొబైల్ అని చెప్పుకున్నాం కదా, మోటరోలా ఎడ్జ్ 50 నియో అని చెప్పి. దీనిలో మనకు కెమెరా సెటప్లో టెలిఫోటో లెన్స్ అనేది ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మోటరోలా బ్రాండ్లో మనకు తక్కువ బడ్జెట్లోనే LTPO డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే IP68 రేటింగ్ కూడా ఉంటుంది. మిగతా బ్రాండ్స్లో ఈ ఫీచర్స్ అయితే ఈ బడ్జెట్లో ప్రొవైడ్ చేయరు. ఇంకా ఈ మొబైల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 177 గ్రామ్స్ ఏమో ఉంటుంది. అలాగే మొబైల్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఇంత లైట్ వెయిట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో వీళ్ళు ఓన్లీ 4310 mAh బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ మొబైల్ని గేమింగ్కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు, లేకపోతే కెమెరా ఎక్కువ యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే మాత్రం ఇందులో బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంటుంది. జనరల్గా ఒక రకమైన బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్స్లోనే కెమెరా ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంటుంది. ఇందులో కేవలం 4310 mAh బ్యాటరీ మాత్రమే ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇకపోతే ఫైనల్గా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ మాత్రం చాలా లేట్గా ప్రొవైడ్ చేస్తుంటారు. మిగతా బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా తక్కువ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు మొబైల్ అంత హెవీగా యూజ్ చేయరు, ఒక రకంగా లైట్గానే యూజ్ చేస్తారు అనుకుని, మీకు లైట్ వెయిట్ మొబైల్ కావాలనుకుని ప్లస్ కాంపాక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం OnePlus వాళ్ళది OnePlus Nord CE 4 మొబైల్ గురించి అయితే చెప్పుకోవాలి. ఈ మొబైల్ యొక్క ప్రైస్ అయితే మనకు 21,000 to 22,000 అయితే కనిపిస్తుంటుంది అమెజాన్లో. కానీ అమెజాన్లోనే కొన్ని కూపన్ డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఆ కూపన్ డిస్కౌంట్స్ యూజ్ చేసుకున్నా, లేకపోతే ఏమైనా కార్డ్ ఆఫర్స్ ఉంటే ఆ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నా కూడా ఈ మొబైల్ అయితే మనకు 20,000 బిలో అయితే దొరుకుతుంటుంది. ఈ మొబైల్లో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. మీరు డీసెంట్ గేమింగ్ అయితే చేసుకోవచ్చు, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. అయితే ఇది కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లేతో ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇందులో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్. కాకపోతే OnePlus అనేది గ్రీన్ లైన్స్కి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ గ్రీన్ లైన్స్ ఇష్యూకి లైఫ్ టైం వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ పరిసర ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్ ఉండి మీరు ఇష్యూ వస్తే వారంటీలో కవర్ చేసుకోగలరు అనిపిస్తే మీరు ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు 20,000 బడ్జెట్లో OnePlus మొబైల్ కావాలనుకునే వాళ్ళు ఈ మొబైల్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోకో X7 5G మొబైల్ 18-19 ప్రైస్ రేంజ్లో వీళ్ళైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే పరంగా కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇందులో వీళ్ళు 1.5K కర్వ్డ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 5110 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, స్టీరియో స్పీకర్స్ ఇలాంటివన్నీ ఇందులో ప్లస్ పాయింట్స్ అనమాట. కాకపోతే పోకోలో అప్పుడప్పుడు కొన్ని మొబైల్స్లో గ్రీన్ లైన్స్ ఇష్యూస్ వస్తుంటాయి. అలాగే ఇందులో మనకు బ్లోట్వేర్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అంటే అన్వాంటెడ్ యాప్స్, ఇంకా ఈ యాప్స్ నుంచి అన్వాంటెడ్ యాడ్స్ వస్తుంటాయి అనమాట. అఫ్కోర్స్ వీటిలో చాలా వరకు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనివల్ల UI కూడా ఈ మొబైల్లో మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఈ రెండు విషయాలు ఈ మొబైల్లో మైనస్ పాయింట్స్ అనమాట. మీలో ఎవరైనా పోకో మొబైల్స్ వాడిన వాళ్ళు ఉంటే దీని UI ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో ఒకసారి తెలియజేయండి. యూజర్స్ కూడా చూసి తెలుసుకుంటారు. ఈ రెండు విషయాలు మీకు ఓకే అనుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఈ మొబైల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి iQOO Z9s మొబైల్. ఈ మొబైల్లో కూడా మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో కర్వ్డ్ డిస్ప్లేతో పాటు గ్లాస్ బాడీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఈ మొబైల్ అయితే చాలా ప్రీమియం లుక్ ఉంటుంది. ఇందులో మనకు 5500 mAh బ్యాటరీతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 18-19 ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ అయితే బాగానే ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గానే ప్రొవైడ్ చేస్తుంటారు. ప్రజెంట్ ఈ మొబైల్ని నేను మీకు సజెస్ట్ చేయడానికి రీజన్ చెప్పాను కదా. ప్రీవియస్గా ఈ మొబైల్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు కొంచెం తగ్గాయి కాబట్టి నేను ఈ మొబైల్ని అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రైస్ రేంజ్లోనే కాకుండా మీరు ఇంకా ఏ ప్రైస్ రేంజ్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాస్తే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై.